క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. ఈ యొక్క పునరుద్ధాన దినములో మరొకసారి ప్రభు సన్నిధానంలో మనము ఈ రీతిగా ధ్యానించడానికి ప్రభు కలుగజేసిన మంచి వీలును బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన యొక్క ఈ అద్భుతమైన ప్రజ్ఞ అనబడిన ఈ అంశాన్ని చాలామంది నాయకుల లేక దేవుని ద్వారా బలంగా నడిపింపబడిన వారందరి జీవితాల్లో నుండి మనము పరిశీలన చేస్తున్నాం. చాలా కీలకమైన అంశం ఇది. అందుచేత మనము ప్రజ్ఞ ఇప్పటివరకు చాలామంది జీవితాల్లో నుండి చూసాం. వాళ్ళు నాయకులుగా ఎలా ఎదిగారు, వాళ్ళు ఉన్నతులుగా ఎలాగా పరిచర్య చేశారు, ఈ విషయాలన్నీ కూడా దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన ప్రజ్ఞ విశేషాంశాలను గురించి మనం అంతా తెలుసుకున్నాం. ఈరోజు కూడా ఒక మంచి నాయకుడిని గురించి మనం తెలుసుకున్నాం. అతనిలో ఉన్న ప్రజ్ఞకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఈరోజు కూడా చూద్దాం. రైట్. ప్రజ్ఞలోని ప్రధానమైన 4 లక్షణాల గురించి 5 లక్షణాల గురించి మనం మొట్టమొదటిగా మనం తెలుసుకుంటున్నాం. ప్రజ్ఞ ప్రముఖమైన 5 లక్షణాల్లో ఒకటి సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన. రెండోది ఎమోషనల్ కనుక భావోద్రేక ప్రజ్ఞ, భావోద్రేక అదుపు, ఆ రెగ్యులేషన్ ఉండాలి మనకి. ఎమోషనల్ రెగ్యులేషన్, భావోద్రేక అదుపు, భావోద్రేక నియంత్రణ. మూడవది ఎంపతి, సహానుభూతి. నాలుగు రైట్ జడ్జిమెంట్, వివేకవంతమైన నిర్ణయం, న్యాయం అని అర్థం. ఐదవది హ్యూమిలిటీ, వినయ స్వభావం. సో ఈ 5 ప్రజ్ఞలోని ఆబ్జెక్టివ్స్, ప్రజ్ఞ యొక్క లక్షణాంశాలు. ఈ లక్షణాంశాలతోనే దేవుని పిల్లలు అద్భుతంగా నాయకులుగా ఎదిగారు, బలమైన పాత్రలుగా ప్రభు పక్షాన నిలబడగలిగారు, దేవుని కొరకు వారు గొప్ప కార్యాలు చేశారు. ఇంటెలిజెన్స్, ఇవి ఉంటే ఇంటెలిజెన్స్ అని అనమాట. అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కలిగి ఉన్నారు అని అనడానికి వాళ్ళలో ఉన్న ఈ ప్రధానమైన 5 లక్షణాలు మనం చూసాం. ఇంగ్లీష్లో కూడా మీరు నోట్ చేసుకోండి. సెల్ఫ్ అవేర్నెస్, ఎమోషనల్ ఎంపతి, రైట్ జడ్జిమెంట్, హ్యూమిలిటీ. కనుక ఈ లక్షణాలని ఉన్న కేస్ స్టడీలు చూస్తున్నాం మనం. అంటే ఈ లక్షణాలు ఉన్న దైవజనుల్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనం నెహెమ్యా జీవితాన్ని చూద్దాం. చాలా కీలకమైన అద్భుతమైన చరిత్ర నెహెమ్యాది. నెహెమ్యా జీవితం, ప్రజ్ఞ. నెహెమ్యా గురించి మనకు తెలుసు. అర్తహషస్త రాజు దగ్గర ఒక పానదాయకుడు. అయితే నెహెమ్యా దేవుని ఎరుగున్నవాడు. నెహెమ్యా
మంచి ప్రార్థనాపరుడు. నెహెమ్యా రాజు యొక్క సంస్థానాల్లో పనిచేసిన దైవభక్తి కలిగి ఉన్నవాడు. నెహెమ్యాని అర్థహశస్త దగ్గర పెట్టింది ఎస్తేరు. చరిత్ర చదివితే నాకు చాలా స్పష్టమైన చాలా విషయాలు మనకు తెలుస్తాయి. నెహెమ్యా జీవితంలోని ఈ 5 విషయాలు మనము పరిశీలన చేద్దాం. ఆ టైంలో దేవుని పిల్లలు యెరూషలేము నుండి బబులోనికి చెరకోబడ్డారు. బబులోనికి యెరూషలేము నుండి వెళ్ళారు. నెబుకద్నెజరు వాళ్ళని బయట తీసుకెళ్ళాడు. 3 విడతలుగా తీసుకెళ్ళాడు. 3 విడతలుగా దాడి. మొదటి దాడి 605లో జరిగింది బీసీ. రెండవ దాడి బబులోను మీద దాడి. సో మొట్టమొదటి దాంట్లో ఇది 597, మూడవది 586. సో ఇది తీసుకెళ్ళటం కాదు కానీ దాడి చేయడమే. మొట్టమొదటి అయితే వచ్చి వాళ్ళని తీసుకెళ్ళాడు. మొట్టమొదటి తీసుకెళ్ళినప్పుడు జ్ఞానవంతుల్ని తీసుకెళ్ళాడు. మొదటి దాడిలో జ్ఞానవంతుల్ని తీసుకెళ్ళారు. అందులో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వీళ్ళందరూ ఉన్నారు. రెండవ దాడిలో 10,000 మందిని తీసుకెళ్ళారు. ఇక మూడవసారి దాడిలో వచ్చి 18 నెలలు లాక్డౌన్ విధించి ఎవడు బయటకు వస్తే వాళ్ళని చంపేశారు. యెరూషలేము దున్నేశారు. గుర్రాలకు నాగళ్ళు కట్టి దున్నారు. ఉప్పేసారు. అంటే ఇంకొక మొక్క కూడా మొలవకుండా ప్రాకారాలు కూల్చేశారు. మందిరాన్ని పడగొట్టేశారు. ధ్వంసం చేశారు. దేవుని పవిత్రమైన స్థలాల్ని అపవిత్రం చేశారు. అంతేకాదు వాళ్ళు దేవుని మందిరంలోని ఉపకరణాలన్నీ తీసుకెళ్ళిపోయారు. బంగారు, వెండి సుమారుగా 5,400 ఉపకరణాలు తీసుకెళ్లారని ఎజ్రా రాశాడు. కనుక ఇంత ఘోరం జరిగింది. చాలా తీవ్రమైన పరిస్థితులు అవన్నీ కూడా. అయితే దేవుని కృపను బట్టి మరలా దేవుడు బబులోనులో నుండి తన బిడ్డల్ని 70 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. మొదటి విడత జెరుబ్బాబెలు నాయకత్వంతో. జెరుబ్బాబెలు నాయకత్వంతో మొట్టమొదటి విడత వచ్చేసారు. రెండవ విడత ఎజ్రా నాయకత్వంలో. ఎజ్రా నాయకత్వంలో ఇంకా చాలామంది శేషించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా యెరూషలేము చుట్టూరు కూడా గోడలు లేవు. మందిరం ఎజ్రా నాయకత్వంలో చక్కగా పునాది వేశారు. పునాది వేసిన తర్వాత 15 సంవత్సరాలు కట్టడం మానేశారు. మందిరం స్టార్ట్ అయింది కానీ పునాదేశి ఆగిపోయింది. ఇక పైది లేదు. మరి కట్టాలి.
15 సంవత్సరాలు గ్యాప్ ఏర్పడింది. అప్పుడు దేవుడు హగ్గయిని పంపాడు. హగ్గయితో పాటు జకర్యాని పంపాడు. వాళ్ళిద్దరూ రంగంలోకి దిగాక అప్పుడు మందిరం కట్టబడింది. కనుక కరెక్టే. ఇప్పుడు చుట్టూరు ఉన్న గోడలు కట్టాలి. ఇప్పుడు జరిగిన సంఘటనతో ఇప్పుడు దేవుడు 3వ విడత నెహెమ్యా, ఇంకా నెహెమ్యా 3వ విడతలో తన జనాంగాన్ని తీసుకొచ్చాడు. అయితే నెహెమ్యా చేసిన పనులేంటో ప్రారంభంలో నెహెమ్యా ఈ విషయం తెలిసి కొంతమంది ఇంకా మిగిలిపోయి ఉన్నారు. అక్కడ అందరు రాలేదు కనుక ఇక్కడే ఇంకా గోడలు కట్టబడలేదు. గోడలు కట్టబడకపోతే ఏం జరుగుద్ది? శత్రువులు సులభంగా లోపలికి వచ్చేస్తారు. భద్రత లేదు, రక్షణ లేదు, బిక్కు అంటున్నారు. ఇప్పటికే 3 సార్లు భయంకరంగా దాడి చేయబడి చాలా యెరూషలేము అంతా శ్మశానంగా ఉంది. కనుక కాల్చబడిన గోడలు అలాగే ఉన్నాయి. ఎవరు అట్లా పట్టించుకుంటున్నా. ఇలాంటి టైంలో నెహెమ్యా ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది? దిస్ ఇస్ ద ప్రిపేర్. ఇది అప్పటి కాల పరిస్థితి, అప్పటి స్థితి, అప్పటి యెరూషలేము స్థితి. కనుక అప్పుడు యెరూషలేము స్థితి ఈ రకంగా ఉంటే ఇప్పుడు ఏ రకంగా? కనుక మీరు బబులోను నుండి దేవుడు తిరిగి తీసుకొచ్చిన వాళ్ళలో 3వ బ్యాచ్ ఎవరున్నారనమాట? నెహెమ్యా బ్యాచ్. ఈ 3 గుర్తుంచుకుంటే చాలు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం మనం. నెహెమ్యా ఎలాంటి నిర్ణయాలతో ముందు యెరూషలేముని చుట్టూరు ఉన్న ప్రాకారాలని కట్టడానికి ట్రై చేశాడో అతని ఇంటెలిజెన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నెహెమ్యా ఇంటెలిజెన్స్ నెంబర్ 1. మొట్టమొదటిది ఏంటంటే, అక్కడ ఎవడైనా ఇంటెలిజెంట్ అనాలంటే ముందు ఆడి గురించిన అవగాహన తనకుందా లేదా అనేది చూడాలి. స్వీయ అవగాహన. సెల్ఫ్ అవేర్నెస్. తాను ఏమై ఉన్నాడో ఎరిగి ఉండాలి. తాను ఏమై ఉన్నాడో ఎరిగి ఉన్నాడు అని అనడానికి కొన్ని రుజువులు చూడాలి మనం. ఒకటి, తాను దేవుని సంబంధి అయి ఉన్నాడు. అది ఎలా తెలుస్తుంది? మొట్టమొదటి అధ్యాయం 4వ వచనం. దేవునికి ప్రార్థన చేశాడంటే విషయం ఇది. ఏ మాటలు వినినప్పుడు చదవండి. అప్పుడు ఏ మాటలు వినినప్పుడు అక్కడ చదవండి. ఏమంట పై వచనం చదవండి. అది చెరపట్టబడిన వారిలో అది ఇంకా మిగిలి ఉన్నారు. అది అక్కడ సీన్. చెరపట్టబడిన వారిలో శేషించిన ప్రజలు అక్కడే ఉన్నారు. ఇదంతా జరిగిపోయింది. వెనక్కి వచ్చేస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. తర్వాత అది దేశంలో శ్రమ, నింద అనుభవిస్తున్నారు. పొజిషన్ అది అని. చూసారా? ఈ యెరూషలేము వార్త విని అది యెరూషలేము వార్త అది ఇది ప్రాకారాలను కూల్చేశారు, మందిరాన్ని ధ్వంసం చేసేసారు, ఉపకరణాలన్నింటినీ తీసుకుపోయారు, దేవుడు జనాంగాన్ని తీసుకెళ్ళిపోయారు. వెరీ గుడ్. అయినా దేవుడు కరుణించి జనాంగాన్ని వెనక్కి తీసుకొస్తున్నాడు. చాలామంది అక్కడే ఉండిపోయారు.
అందరు రావాలి, వస్తే సరిపోలే, మంత్రం కడితే సరిపోలే, చుట్టూ ప్రకారాలు ఎప్పుడైనా వచ్చేస్తాడు అనే వార్త విని ఈ మాట విన్నప్పుడు ఏడ్చాడండి. ఎందుకు ఏడ్చాడు? యెరూషలేమును గురించిన చింత ఎవరికుంది? అది ఎందుకన్నాడంటే తాను యెరూషలేము వాస్తవ్యుడు. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు అడిగాడు, ఏమని అడిగాడంటే, ఏంటి అలాగున్నావు అని అడిగాడు. 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం. రాజు, ఏం కావాలి నీకేం కావాలో చెప్పు అన్నాడు. అది నా పితరుల పట్టణ సంబంధిని నేను. అది 2:4. అలా విన్నప్పుడు మోకాళ్ళు పెట్టేశాడంట. ఎందుకు పెట్టాడు? దేవుడి సంబంధి కనుక అతనికి చింత ఉంది, బాధ ఉంది. జన్మభూమిని గూర్చిన చింత, వేదన. దేవుని సంబంధిగా ఉన్నాడు. రెండోది నా పితరుల పట్టణ సంబంధం. అంటే ఏ సంబంధం? యెరూషలేము సంబంధం, యెరూషలేము వాసి. నేను యెరూషలేము వాసిని. ఇక్కడ ఏదో ఉద్యోగం కోసం నేను అర్థశాస్త్ర రాజుగారి దగ్గర ఉన్నాను, కానీ నేను యెరూషలేము వాసిని కనుక యెరూషలేము అలా ఉన్నప్పుడు నాకు బాధ కలుగుతుంది అని తాను చెప్పడం మనకు అక్కడ కనపడుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఉపవాసం ద్వారా సమస్య పరిష్కారం. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ద్వారా సమస్య పరిష్కారం అవుద్దని ఎరుగున్నాడు. తన గురించి అనమాట ఇవన్నీ స్వీయ అవగాహన. తాను ఎలాంటి వాడై ఉన్నాడు, ఏమై ఉన్నాడు, ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడు, ఆ విషయాలని పరిష్కారం అని దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో చరిత్ర ఉంటుందండి. చరిత్ర ప్రధానంగా ప్రార్థనలో 4 విషయాలు కనబడతాయి. ఒకటి, దేవుణ్ణి ఘనపరచడం. రెండు, పితరుల తప్పును ఒప్పుకోవటం. తప్పు చేశారు నాయన, మా పితరులు తప్పు చేశారు. మూడవది, సజీవులుగా ఉంచినందుకు స్తుతి, కృతజ్ఞతాస్తుతి. నాలుగవది, ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి విజ్ఞాపన. ఈ 4 ఉంటాయి. ఒకసారి దాంట్లో 4టికి రెఫరెన్స్లు ఏంటి తెలుస్తుంది మనకి. అక్కడ మీకే తెలుస్తుంది. ఒకసారి తీయండి, ఆ వచనాలని మనం వేయచ్చు. అక్కడ చూడండి, నెహెమ్యా 5వ వచనం. ఆకాశమందున్న దేవా, భయంకరుడైన దేవా, నిబంధనను స్థిరపరచువాడా. ఇదన్నేంటి? దేవుణ్ణి ఘనపరచడం. ప్రతి భక్తుల్లోనండి. మీరు దానియేలు ప్రార్థన చూడండి, మీరు ఎజ్రా ప్రార్థన చూడండి, అబీగైలు చూడండి, దావీదు ప్రార్థన చూడండి, అందరి దగ్గర ఈ 4 కనబడదు. వీటిని మనం ఇంగ్లీష్లో యాక్ట్స్ అని పిలుస్తాం. ACTS. అడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్. అడోరేషన్ అంటే గణపరచడం. యాక్ట్స్ ఇలా కింద చదివితే యాక్ట్స్. కన్ఫెషన్ తమ స్థితిని ఒప్పుకోవటం. థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్ అంటే విజ్ఞాపన, మనవి. సో దేవుణ్ణి కనపరచడం మనకి 5వ వచనం కనబడింది. కింద కూడా మనకు కనపడుతుంది, చూద్దాం మనం. 5వ వచనం నెక్స్ట్ తర్వాత కిందకెళ్ళండి.
ఉమ్. నీ సన్నిధిని దివారం ఈ ప్రార్థన విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలీల దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను నేను అదేంటిది ఒప్పుకోడు, కన్ఫెషన్, ఒప్పుకోలు. అంత పర్ఫెక్ట్ ఉంటుంది చూసారా. ప్రార్థన చేయటువంటి ఏంటో ప్రతి భక్తుని జీవితంలో అనాలిసిస్ చేస్తే మనకు అర్థమైంది. ఎన్నో వచ్చినాం రైట్ చదువుతాం. పాపం చేస్తున్నాం నైనా, అసంఖ్య ప్రవర్తి 7వ వచనం కూడా అసంఖ్య ప్రవర్తించామనైనా మేము గైకొనలేదు ప్రభువా కనుక నా వైపు తిరిగితే నా ఆజ్ఞలు పాటిస్తే నువ్వు నిబంధన ఇచ్చావు కదా నాయనా, నీకు వందనాలు. నువ్వు మాకు నిబంధన ఇచ్చావు, దాన్ని బట్టి మేము బతిలాడుకున్నాం. నిబంధన ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు అక్కడ. సెలవిచ్చితివి కదా. 9-10 వచ్చిన నెక్స్ట్ విజ్ఞాపన. నెక్స్ట్ 11 చెవియొగ్గి నీ దాసుడైన నా మొర్రను నీ నామం భయభక్తులతో కనపరచడం ఆనందించి నీ దాసుల మొర్రను ఆలకించు. 4వది ఏంటండి విజ్ఞాపన, మనవి అని 11వ కనుక దేవునికి తనకి మధ్య ఉన్న సంబంధం ఎరిగి ఉన్నాడు, దేవుని సంబంధి అయి ఉన్నాడు. తన ప్రజల ఎడల దేవుని ఉద్దేశం కూడా ఎరిగి ఉన్నాడు. సెల్ఫ్ అవేర్నెస్. ఏం చేయగలడు దేవుడు తనకు తెలుసు. వాగ్దానం చేశాడు, నెరవేరుస్తాడు. తప్పు నొప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఇంకా తన ప్రజల ఎడల దేవుని ఉద్దేశం ఏంటో కూడా స్వీయ అవగాహన కలిగి ఉన్నాడు. అంచేత ఇక్కడ నెహెమ్యా ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. పునః పాయింట్లు రాయండి రాయండి. 1 సమస్య ఎందుకు ఏర్పడిందో గుర్తించాడు. సమస్య కారణాలు గుర్తించాడు. దేవుని పిల్లలు తప్పు చేశారు, దేవుడు మాట వినలేదు, చెప్పాడు, మళ్ళీ చెప్పాడు. యోవేలుతో చెప్పాడు, ఇర్మియాతో చెప్పించాడు, 20 సంవత్సరాలు అయినా వినలా. అప్పుడు వదిలేడు. ఉట్నే వదల్లా. శత్రువుల్ని మీరు వెళ్ళండి రాని ఉట్నే రేపలా ఎంత చెప్పిన ఇంట్లో అది సమస్యకు కారణాలు గుర్తించాడు అవగాహనలో. 2 వారి బాధని. ఇప్పుడు ఎవరికైనా లీడర్కి ఫస్ట్ ఏం చేస్తారంటే ఎవడరాడు ఆ మాటలు మాట్లాడింది, ఎవడరా మనోళ్ళని తీసుకెళ్ళేది, అసలు అలా రెచ్చిపోతారు. ఇప్పుడు తాను కోపాన్ని ప్రదర్శించలా, ఇక్కడ మీరు గమనించాలి, ప్రార్థనగా మార్చాడు. సహజంగా ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు వెంటనే వాళ్ళ మీద కోపం వస్తుంది. మనోళ్ళు సరే ఎవడరాడు తీసుకెళ్ళిపోవటానికి ఏంటి, ఎంత గొప్పడైతే మాత్రం దేవుని పిల్లల్ని అలా చేస్తాడా, మేమంతా ఎలా ఉన్నవాళ్ళం, మేమంతా సంఘటితమైతే ఏమైపోతారు అని కోపం ప్రదర్శించలా. బాధని కోపంగా కాక ప్రార్థనగా మార్చాడు. అది సెల్ఫ్ అవేర్నెస్ అంటే. బాధని కోపంగా కాక ప్రార్థనగా మార్చాడు. మీరు ఏదైనా బాధ కలిగితే కోప్పడిపోకండి, దాన్ని ప్రార్థనగా మార్చండి. నెబుకద్నెజరు మీద కోపం కాదు, ఇక్కడ ముందు తన ప్రజలను గురించి వేడుకోవాలని తెలుసుకున్నాడు. దేవుడు తనని ఏ పనికి ప్రేరేపిస్తున్నాడో అది ఎరిగున్నాడు. దేవుడు తనని ఏ పనికి పిలుస్తున్నాడో గ్రహించాడు. మీకు ఎలా తెలుసండి? సమస్యకు కారణాలు గుర్తించాడు,
అది 3-4 వచనం, 3వ వచనం. బాధను కోపంగా ప్రార్థనగా మార్చాడు. 4వ వచనం. దేవుడు తనని ఏ పని కోసం పిలుస్తున్నాడో రాజు దగ్గర చెప్పాడు. చూడండి అక్కడ 2వ అధ్యాయం 4వ వచనం. అది అయ్యా అవి నేను కట్టుకుంటా, నన్ను పంపించండి. 5వ వచనం. దట్ ఈస్ ద సెల్ఫ్ అవేర్నెస్. దేవుడు నిన్ను ఎందుకోసం పిలిచాడు అన్న విషయం మీకు అర్థం కావాలి. ఆ పరిస్థితులను బట్టి చర్చి కట్టాలా, ప్రహరీ గోడ కట్టాలా, లేకపోతే స్థలాన్ని కొనాలా? సమస్యకు కారణం గుర్తించాడు. 1వ వచనం. బాధని కోపంగా కాక ప్రార్థనగా, ఉపవాస ప్రార్థనగా. అలా మామూలు ప్రార్థన రాయకూడదు అక్కడ. ఉపవాస కన్నీటి ప్రార్థన అండి అది. అన్నా 2:5 అండి. 4 రాజు అడిగాడు. అవును, 1:4 కన్నీళ్ళతో ఏడ్చి, 1:4 ఉపవాసం ఉండి కన్నీళ్ళతో ఏడ్చాడు. 1:4 ప్రార్థనగా, 1:4. 2:5 ఏంటి చెప్పాడు రాజుగారితో. దేవుడు తనని ఏ పని కోసం పిలుస్తున్నాడో రాజుగారితో చెప్పాడు. ఏమని చెప్పాడు? 1:4 నేను వినినప్పుడు. ఏం విన్నాడో 3వ వచనంలో. ఏం విన్నాడు ఇక్కడ రాసామన. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఉన్నారు, దేశంలో శ్రమ నిందగలుగుతుంది, యెరూషలేములో అన్నీ కూల్చబడ్డాయి, కాల్చబడ్డాయి అని నేను విని. అది విన్నాడు. చూడలే, ఇప్పుడు వెళ్ళి చూడాలి. వాళ్ళు చెప్పిందంత ఏంటనేది. కనుక సమస్యకు కారణాలని గుర్తించాడు. ఇవి 3 కారణాలు ఇక్కడ మనం చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ద సెల్ఫ్ అవేర్నెస్. రైట్. ఇక రంగంలోకి దిగాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. 2వ చూద్దాం. అంటే ఇక్కడ ఒక సూత్రాన్ని, మానసికపరమైన ఒక సూత్రాన్ని రాసుకోవాలి. అదేంటంటే, ప్రజ్ఞ కలిగిన నాయకుడు ప్రతి పాయింట్లో మానసిక శాస్త్రాన్ని అప్లై చేస్తున్నాము. ప్రతి దాంట్లో కూడా ప్రజ్ఞ గల నాయకుడు సమస్యను చూసి ఫిర్యాదు చేయడు, సమస్యకి బాధ్యతను గుర్తిస్తాడు. సమస్యను చూసి ఫిర్యాదు చేయడు, బాధ్యత గుర్తిస్తాడు. వైర్ లేదంట, వైర్ లేదు. వైర్ ఉంటే బాగుండు. కనెక్షన్ ఉంటే ఎంత బాగుండేది. వైర్ లేదు, సమస్యనే. ఆడు తీసుకురాలా, ఈడు వెళ్ళిపోయాడు, ఆడు వచ్చాడు. వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? నెక్స్ట్ నుండి మన దగ్గర పెట్టుకుందాం. నెక్స్ట్ నుండి ఇది చేద్దాం. బాధ్యతను గుర్తించాలి. ఫిర్యాదు చేయడం ఇప్పుడు చూసిన ఆ టైంకి రావటం, ఫిర్యాదు చేసుకుంటాం. సమస్యని ఫిర్యాదు చేయటం కాదు. పిల్లి మెడలో గంట కట్టాలి. ఎందుకంటే పిల్లి ఎలుకలు తినేస్తుంది కనుక వస్తున్న టైంని మనం తెలుసుకోవాలంటే దాని మెడలో గంట కట్టాలి. అని ఎలుకలన్నీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఆ గంట కూడా కొనుక్కొచ్చిన తర్వాత మంచి ఎలుక చెప్పి పిల్లి మెడలో గంట కడితే మనకు అసలు ప్రాబ్లం ఉండదు. ఒక్క ఎలుక అవుతాం కరెక్టే. ఎవరి గంట కడతారు? అందరూ చెబుతున్నారు పిల్లి మెడలో గంట కట్టాలి, కడితే బాగుపడతారు, ఎలా ఉంటుంది, కడితే మంచిది. రైట్. పిల్లి మెడలు ఎవరు గంట కడతారు? అది బాధ్యతతో కూడదు. సత్తం మనం అక్కడ పిల్లి మెడలో పిల్లి ఫస్ట్ అనే అంతేగా. మరి ఓ రంగంలో దిగుతున్నాడు. ఇప్పుడు తన బాధ్యతను గుర్తించాడు. చాలా ప్రాబ్లమేటిక్ అది. ఎస్లేం గోడలు కట్టడం అంత ఈజీయా? ఫైనాన్షియల్తో కూడింది,
మ్యాన్ పవర్ కావాలి, మెటీరియల్ కావాలి. అక్కడ భయంకరమైన శత్రువులు ఆల్రెడీ ఉన్నారు. అక్కడ తమతో పాటు ఉంటున్నారు వాళ్ళు, కట్నివరు వాళ్ళు. ఇవన్నీ ఇంత ప్రాబ్లమేటిక్లో ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. గుర్తుపెట్టుకోవాలి, ప్రజ్ఞ కలిగిన వ్యక్తి బాధ్యతను గుర్తిస్తాడు. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత. సో ఈజ్ ద ఫస్ట్, మొట్టమొదటిది. ఇక రెండో చూడండి, భావోద్వేగ నియంత్రణ. ఎమోషనల్ భావోద్వేగ నియంత్రణ. అక్కడ మీరు అక్కడ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం చూస్తే రంగంలోకి దిగిన తర్వాత అసలు ఇక్కడే దుఃఖముఖుడే ఉన్నాడు, చాలా కంట్రోల్గా ఉన్నాడు. రాజు ఎదుట నేను దుఃఖంతో ఉన్నాను అని అంటాడు. అక్కడ ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు. రాజు దగ్గర చాలా కంట్రోల్గా చెప్పాడు. రాజు అడిగాడు ఏమన్నాడో తెలుసా, నీకేం కావాలి అని అడిగాడు. వెంటనే నేను యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసింది, దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. అక్కడే నీకేం కావాలన్న వెంటనే నేను అనుకుంటాను, ప్రభువా నాకు మంచి ఆలోచన అని అలా ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఆలోచించాడు. సరే వెళ్ళాడు, యెరూషలేం వెళ్ళిపోయాడు. యెరూషలేం వెళ్ళిన దగ్గర నుండి అన్ని ప్రాబ్లమ్సేనండి. ప్రతి ప్రాబ్లంకి కూడా ఎందుకు చేయాలి ఈ పని, అసలు ఎంత ఎమోషనల్ రెగ్యులేషన్ అతని దగ్గర ఉందో, ఎమోషనల్ని ఎలా రెడ్యూస్ చేయగలిగాడు, ఆ యొక్క విధానాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ నేను వరుసగా చెప్తాను, చూడండి ఒకసారి. ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేసి వరుసగా నోట్ చేయండి. సరే అక్కడికి వెళ్ళాడు. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనం 2వ అధ్యాయం 10వ వచనం. చూడండి, అక్కడ సన్బలెట్టు టోబియా అనేవాళ్ళు నెహెమ్యా ఎందుకు వచ్చాడు రాజుగారి దగ్గర నుండి అని అనుకున్నారంట. అంటే ఎవరో చెప్పారు, ఒరే యెరూషలేం బాగు చేయడానికి వచ్చాడంట అని అనుకోండి. మేము కూడా క్రిస్టియన్పేటలో రంగంలో దిగిన వెంటనే ఒకలాగన్నారు, అక్కడికి వెళ్ళి బాగు చేయడం కాదు, తాగుబోతుల సంఘం కడతారు. ఇక ఏ సంఘం అంటే తాగుబోతుల సంఘం కడతానికి వెళ్ళాము అక్కడికి మేము. కరెక్టే కదా, చూసారా? అంటే హేళనతో స్టార్ట్ అవుతుంది అని యెరూషలేం వెళ్ళిన వెంటనే దుఃఖపడిరంట. వచ్చినందుకు సంతోషం కాదు, దుఃఖపడి. చదవండి ఇప్పుడు 2:10. సన్బలట్టు టోబియా క్షేమం కలగజేసేవాడు వచ్చాడని. చూసారా, క్షేమం కలగజేసేవాడు వచ్చినంటే సంతోషమా దుఃఖమా? మరి ఎందుకు దుఃఖపడ్డారు? అది మీరు ఆలోచించాలి. దుఃఖపడి అదే కదా, అందుకే కదా ఆటోలు వెనకాల రాసేది, నీ ఏడుపే అది, నన్ను చూసి ఏడొకరు ఏదో బాగుపడుతున్నాను నేనని అలా ఏడ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా క్షేమం కలగజేయడానికి వచ్చాను దుఃఖపడ్డారు. తెలిసి నేను ఆవాసంలో అందరూ అంటే తెలిసిపోందే మమ్మల్ని. మరి 7 సంవత్సరాలు అద్భుతమైన దేవుడు అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. అంటే నువ్వు బాధ్యతగా తీసుకుంటే ఆశీర్వాదం పొందుతావు. బట్ ఇలాంటివన్నీ వస్తాయి. ఏమొస్తాయి చూద్దాం వరుసగా. ఒకటి దుఃఖపడి క్షేమం చూసి. నెక్స్ట్ చూడండి 2వ అధ్యాయం 19వ వచనం. మళ్ళీ ఆడే ఆ టోబియా అనేవాళ్ళు, ఇంకొకటి గెషెం అనేవాడు ఇంకోటి కలిశాడు. వినినప్పుడు హేళన చేసి, హేళన అవసరం లేదులేండి, మీరు ఇక్కడ ఏం చేయనవసరం.
మీరు ఇక్కడ సేవ అవసరం లేదు. వెళ్ళేవాళ్ళం కూడా వెళ్ళవసరం అక్కడికే, అక్కడే ఉంటుందమ్మా. అక్కడికి ఎందుకు, అక్కడే ఉంటుంది. హేళన చేసి తృణీకరించిరి. సరే, ఈ విషయాలు తెలుస్తున్నప్పుడు నెహెమ్యా ఎలా ఉండాలి, ఎంత ఎమోషనల్ బ్యాలెన్స్ ఉందండి, ఎంత నియంత్రించుకుంటున్నాడండి. ఇక వెళ్ళిపోతాంలే, వాళ్ళే వినరేమో అని అనుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం. మళ్ళీ ఆ టోబియా గాడు నక్క ఎగిరితే పడిపోద్దిరా వాళ్ళ గోడ, రాతి గోడ. మళ్ళీ ఏమి ఎగిరితే పడిపోద్ది, నక్క ఎగిరితే పడిపోద్దండి. ఎంత ఎంత ఏళ్ళకోళం అండి, ఏళ్ళకోళం. 4:3 నక్క దూకిన పడిపోద్ది అన్నారండి. కనుక మనల్ని కూడా చాలా చులకనే మాట్లాడతారు. నక్క దూకిన పడిపోద్దిరా, అలాంటిది పెడుతున్నా ఏం కడతారు వాళ్ళు అని అన్నారు. అయినా సరే ఎంత బాగా తను తాను కంట్రోల్లో ఉన్నాడు. మనం చూద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం. చూసారా, ఒకటి కోప్పడి ఎందుకు కడుతున్నారా, ఎందుకు ఇక్కడ చర్చ్ ఎందుకు కడుతున్నారు, ఇక్కడ చర్చ్ కూడుకుంటున్నారు ఎందుకు, ఇక్కడ కోపపడి అలాగనమాట. గోళ్ళు ఎందుకు కడుతున్నారు, గోళ్ళ కట్టడం మంచిదేగా. సో మనకు తెలుస్తుందిలే వాళ్ళు ఎందుకోసం ఆ పని చేస్తున్నారు అనేది మనం చదువుతున్న బాగా అర్థమైంది. ఒకటి కుళ్ళు, 2 తమకున్న స్థానం ఇప్పుడు అక్కడ పోద్ది, 3వది వీళ్ళు శత్రువులుగా ప్రజలకు అర్థమైపోద్ది. వీళ్ళు సమాజంలో ఉంటూ సమాజానికి హానికరులు అన్న సంగతే తెలిసిపోద్ది ప్రజలకి, తమ ఉనికికి చేటు వస్తుంది. అందుకోసం అనమాట కోపపడి యుద్ధము ప్రకటించి, సరే యుద్ధం ప్రకటించి వచ్చి ఆటంకపరుస్తున్నాడు. ఆటంకం అయినా ఎంత భావోద్వేగ నియంత్రణ అండి, ఎంత భావోద్వేగ నియంత్రణ ఉందండి. ఇలా చేస్తండి మనం వెనక్కి వచ్చామా, ఎందుకు రాజుగారి దగ్గర సుఖమండి దానికి, ఆ పాల్సన్ గారికి ఎందుకు రా బాధలని ఇలా కూడా అన్నారు. ఎందుకండి ఆ బాధ, ప్రశాంతంగా ఉండేదానికి చక్కగా ఇంట్లో కూర్చొని ఆ జూముల్లో చూసుకుంటా, ఎందుకంటే ఆ బాధ్యతలు ఎందుకు అవసరం లేదులేండి, ప్రశాంతంగా ఉన్నాడు. అలాగా కనుక బాధ్యత గుర్తిస్తాడు. నెక్స్ట్ 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. 6వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో రమ్మను చూసుకుందాం, చూసుకుందాం రమ్మను, ఓనో మైదానానికి చూసుకుందాం రమ్మన్నారు. ఓనో మైదానం దాడికి దెబ్బతీయటానికి కొంతమంది అందే అనమాట. ఎదుటి వాళ్ళు గిల్లికాయం పెట్టుకుంటారు అన్నమాట, చిన్న గిల్లికాయం. వీడేదో మాట్లాడతాడు, అసలు విషయం వదిలేసి అన్నా మాట్లాడుతుంది. ఎప్పుడైనా చూడండి డిబేట్లలో కూడా వీళ్ళు మాట్లాడే విషయం వదిలి మధ్యలో నువ్వు మాట్లాడతాం, అది సింగులర్గా మాట్లాడాను నుండి మీకు మారిపోతుంటుంది అన్నమాట. అలాగా వాళ్ళు ఓనో మైదానానికి పిలిచారు. అయినా సరే తనేమి నెక్స్ట్ 6వ అధ్యాయం 6-7 వచనాలు. ఇదిగో రాజుగారికి వ్యతిరేకంగా నువ్వు పనులు చేస్తున్నావని చూసావా. ఇప్పుడేంటి, గవర్నమెంట్కి ఈయన మత మార్పిడి చేస్తున్నాడండి, ఈయనంతా అల్లరపాలు చేస్తున్నాడండి, డిస్టర్బెన్స్గా ఉన్నాడండి అని గవర్నమెంట్కి లెటర్ రాస్తాం మేము. పత్రిక సిద్ధం చేశారు రాజుకు పత్రిక
సిద్ధం చేస్తారు. ఎంత బెదిరింపండి అదే, బెదిరించడం, బ్లాక్మెయిల్. మన భాషలో బ్లాక్మెయిల్ అంటే ఏంటండి? నల్ల పంపిణీ కాదు, బ్లాక్మెయిల్ తెలుగులో. బ్లాక్మెయిల్ చేస్తారు కదండి, మభ్యపరచడం, బెదిరింపు. అదే బెదిరింపు అనమాట. పత్రిక పేరుతో బెదిరించడం మొదలుపెట్టారు. ఇక అది కూడా కుదరలేదు. ఇక లాస్ట్ది ఏంటో తెలుసా? చంపేయటమే. చూసారు ఎంతవరకు వచ్చిందో సీను. ఇక ఏం చేయలేకపోతున్నారు. ఇక అంతే, ప్రవీణ్ పగడాలాగా ఏమీ చేయలేకపోతే అంతే. ఇక డైరెక్ట్ నేనే వాదించుకుంటానండి, నా పక్షాన లాయర్, ఎవడన్నా లాయర్ ఉన్నాడు అనుకోండి, లాయర్ని కోట్లతో కొనేసి ఉండేవాళ్ళు కదా. ఇది అలా కాదు, డైరెక్ట్గా నేనే వాదించుకుంటా, నేను ఆ విషయాలన్నింటిలో ఎరుగున్నవాడిని. అద్భుతమైన చరిత్ర కలిగింది క్రైస్తవ్యం. సో ఇక అప్పుడు లాస్ట్ది అనమాట అది. అతన్ని చంపాలని అనుకున్నారు. 6వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో ఏం లేదు కాబట్టి నువ్వు గుళ్ళో దాక్కుంటేనే చంపడానికి. నేను గుళ్ళో ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్నాను. చూడండి ఎన్ని ప్రయత్నాలు అయినను భావోద్వేగ ప్రజ్ఞ అంత కలిగి ఉందండి. కనుక ఇక్కడ ప్రభు ద్వారా ఒక నియంత్రణ, ప్రభు ద్వారా, అది నోట్ చేసుకోవాలి. ప్రభు ద్వారా భావోద్వేగ ప్రజ్ఞ కలిగి ఉన్నాడు. కనుక ఇక్కడ మనం సైకాలజీలో నీతి ఏం రాసుకోవాలంటే, ప్రజ్ఞ గల నాయకుడు స్పందిస్తాడు. అతిగా స్పందించాడు. అంటే అర్థమైందండి, స్పందించడానికి, అతిగా స్పందించడానికి. అతి చేయడు. మమ్మల్ని అలా అన్నారనుకుంటారా, అలా ఓనమద రమ్మంటారా, నన్ను అలా దొక్కమంటారా, నా మీద అలా పెడతారా? అతి స్పందన లేదు అక్కడ, మంచి స్పందన. ప్రజ్ఞ గల నాయకుడు స్పందిస్తాడు ప్రతి విషయానికి. చాలా చేస్తున్నారు కనుక మనం ఇలా వాళ్ళు అలా చేస్తున్నారు కనుక అన్ని డిఫెన్స్ అనమాట, చక్కగా మెకానిజం చూస్తాను నెక్స్ట్ దాంట్లో. సో ఎంత అద్భుతమైన భావోద్వేగ నియంత్రణ. సంబలెట్టు, తోబియా, గెషెం, గుర్తుంచుకోండి, వాళ్ళు ముగ్గురు దాడి. నెక్స్ట్ ఇంక రైట్, మూడో విషయానికి వెళ్దాం. మూడో విషయం ఏంటండి? ఎంపతి, సహానుభూతి. రైట్, సహానుభూతి, ఎంపతి. ఆ టైంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడి, ఏంటంటే మరి కష్టం అండి, మేము పనిలోకి రాలేము కట్టడానికి. మా పిల్లలు మరి పాలేరుతనం పెట్టాం, అప్పులు చేశాం మేము, దానికి పిల్లల్ని తాకట్టేటా, మాకు తినడానికి తినలేదు, వాళ్ళు ఏదో కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము రాలేం. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది చాలాసార్లు చర్చెస్లో. 5వ అధ్యాయం అంతా అదే చూడండి ఒకసారి. 5వ అధ్యాయం మొట్టమొదటి నుండి 13 వచనాలు మనకి. ఇందులో ధనవంతుల్ని పేదల్ని ధనవంతులు అన్ని చేస్తున్నారని తెలిసినప్పుడు నెహెమ్యా రంగంలోకి దిగాడు. ధనవంతులు పేదలని అణచివేస్తున్నారని గ్రహించాడు. వాళ్ళు ఏం చెప్పారు? 5వ అధ్యాయం
2వ వచనం. ఏమండి పాస్టర్ గారు, మీరే రమ్మంటున్నారు, ఆ ఉపవాస కోటాలకు రమ్మంటున్నారా? ఉదయం నుండి సాయంత్రం దాకా ఏదో 4 మెతుల కోసం బయటికి వెళ్తున్నా, లేకపోతే పని చేయండి, మాకు ధాన్యం ఇవ్వండి. చూసారా? లేకపోతే మాకు డబ్బులు ఇవ్వండి, ఉపవాస కోటలు ఉంటాం. ఒక రోజు వెళ్తే మాకు 650 వస్తాయి, మధ్యాహ్నం పనికి వెళ్తే 750 వస్తాయి, ఏదో రోజంతా పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి. మీరే పొద్దున్నుండి సాయంత్రం దాకా మందిరంలో ఉండమంటున్నారు, మీరు మాకు ధాన్యం ఉండాలని. చూసారా ప్రాబ్లం ఎలా వచ్చిందా? ధాన్యం ఇవ్వండి. నెక్స్ట్ 4వ వచనం. అప్పు చేసాం, పన్ను కట్టాలి. ఏమండి పన్ను కట్టాలి. ఏమ్మా ఎక్కడికి వెళ్ళా? మరి అప్పులున్నాయి కనుక ప్రజల సమస్యలు పెరుగుతున్నాయండి. ఇక్కడ అవి చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంది. వాళ్ళని చూస్తే కొంతమంది మందిరాలు మానేసి తమ కుటుంబం కోసం చాలా కష్టపడి తమ కుటుంబాలని పెంచుకున్నారు. మన సంఘాలు కూడా వాళ్ళ ఇళ్లలో చాలా ప్రాబ్లం. మేము గృహదర్శనాలు మొన్న 12 ఏళ్ళకి మేము వరుసగా మొదటి వెళితే చాలా వాళ్ళ పిల్లల కోసం ఇంట్లో ఆయన ఉన్నాడు. వాళ్ళ పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు, వాళ్ళ భార్య బలహీనంగా ఉంది, వాళ్ళంతా బలహీనంగా పని చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఎంపతి ఇక్కడ మీరు కనపడాలి. అప్పు చేసాం, మేము పన్ను కట్టాలి అన్నారు. ఇంకా 5వ అధ్యాయం 5వ వచనం. దాసత్వం దాసత్వంలో ఉన్నారు. విడిపించడానికి, మా పిల్లల్ని విడిపించడానికి మాకు శక్తి సరిపోదు, శక్తి చాలదు. చూసారా ప్రాబ్లమ్స్ చూసినప్పుడు నెహెమ్యాకి ఎంపతి కలిగింది. ఈ సమస్యలో ఉన్నారు, ధాన్యాన్ని అడుగుతున్నారు, అప్పులు చేసామన్నారు, పన్ను కట్టాలన్నారు, వాళ్ళ పిల్లలు ఆడపిల్లలతో సహా దాసత్వంలో ఉన్నారు, వాటిని విడిపించుకోవటానికి మన దగ్గర శక్తి లేదండి. ఇప్పుడు తాను చేసిన పని 5వ అధ్యాయం 8వ వచనం ఏం చేశాడు? అది శక్తి కొలది విడిపించింది. ఎంతవరకు శక్తి ఉంది అంతవరకు సహాయం చేయగలమండి. అంతే, సహాయం చేయటం నేర్చుకోవాలి మీరు. ఇతరుల కష్ట సుఖాల్లో పాలిభాగస్తులే ఉండాలి. మీరు సహాయం చేయడానికి మీ మనసు రావాలి. దట్ ఈజ్ ఎంపతి. కష్ట సుఖాల్లో కొన్నిసార్లు ఒకరికొకరు షేరింగ్ ఉంటుంది. నాకు కొంచెం షేర్ చేయండి, కొంచెం మళ్ళీ నేను మీరు దాన్ని చూసుకుంటాను. అలా కూడా చేశారు. ఎందుకో అయ్యా, అయినా మీరు వాళ్ళని దాసులుగా తీసుకుంటాం ఏంటి అని అవతల వాళ్ళని గద్దించాడు కూడా. రైట్ డెసిషన్లు చేశాడు అక్కడ. అందుకనే శక్తి కొలది మేము విడిపించేది. అక్కడ చూడండి 8, 9, 10, 11 వచనాల్లో 3 ప్రముఖమైన విషయాలు మనకు కనబడతాయి. అందులో ఒకటి ఏంటంటే ప్రజల ఆర్థిక బాధల్ని, కష్టాలని. 8వ వచనం, ప్రజల ఆర్థిక కష్టాల విషయాల్లో తాను పట్టించుకున్నాడు. తొమ్మిదవ వచనం, 8వ వచనంలోనే అక్కడ అన్యాయాన్ని సరిచేశాడు. 8, 9 వచనాలు. అయినా మీరు అమ్ముడు పోవటం ఏంటి? మీరు పిల్లల్ని తాకట్టడం ఏంటి? మీరు దాసులుగా అప్పగించడం ఏంటి? ఏంటి పని ఇది అని సరిచేశాడు.
వాళ్ళందరినీ కూడా సరిచేశాడు. 8, 9 వచనాలు. నెక్స్ట్ 10, 11 వచనాలు. అధికారుల్ని మరి అధికారులతో చెప్పాడు. 10, 11 వచనాలు. బలహీనుల్ని రక్షించడానికి తన అధికారాన్ని చాలా చక్కగా వాడాడు. తన అధికారాన్ని బలహీనుల్ని రక్షించడానికి. చదవండి, ఆ పదాలు బాగుంటాయి. వాళ్ళు తర్వాత ఓకే అలాగనే మీరు కొంతమంది నెలల వారికి వీళ్ళు కడతారులే, మీరు కొంత పని చేసుకోండి, వాళ్ళు పని చేసుకుంటూ దానికి ఇలా కడతారులే, అలాంటివి చేయండి. దాసీలుగా బానిసలుగా చేసుకోకండి, అలాంటి పనులు చేయకండి అని చాలా చక్కని పరిష్కార మార్గాలు కూడా చూపించాడు. తన అధికారాన్ని వాళ్ళంత చక్కవాడు. చదవండి, అక్కడ బాగుంటుంది. అది అప్పుగా ఇచ్చారు. పరిస్థితిని బట్టి పుచ్చుకుందాంలే, పరిస్థితులను బట్టి తీసుకుందాం. ఉన్నప్పుడు ఏమండి అంటారు చూసారా, ఉన్నప్పుడు ఏమండి ఒకళ్ళు ఇవ్వలేదు అనుకోండి పోనీలే. తర్వాత అంటే అర్థం వెంటనే నువ్వు కట్టలేదా, అలాగైతే నీ భూమి స్వాధీనం. అలాగే కదా వాళ్ళు బాధపడింది. కనుక బతిలాడుకున్న వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ పొలం వాళ్ళు చేసుకుంటారు, చేసుకొని వచ్చిన రాబడి మీకు కట్టుకుంటారు. లేకపోతే మీరు వాళ్ళకి అప్పు ఉండే అప్పు తీరుస్తాడు. కొంత మేము చేస్తున్నాం కదా, వాటిని వదిలేసేయండి. ఎంత చక్కగా వాళ్ళని ఎంత బాగా రక్షించాడంటే తాను రాజుగారి దగ్గర నుండి వచ్చిన అధికారంతో అద్భుతంగా చాలా చక్కని కార్యం జరిగించడం మనం ఇక్కడ చూస్తాం. అంచేత ఇక్కడ ప్రజ్ఞ కలిగిన నాయకుడు, ఇక్కడ ప్రజ్ఞ కలిగిన నాయకుడు గోడలు కాదు ముందు కట్టేది, ఏం కడతాడు, మనుషుల్ని కడతాడు. ఇక్కడ అదే చూస్తున్నాం మనం, అది నోట్ చేసుకోండి. ప్రజ్ఞ గల నాయకుడు ముందు గోడలు కట్టాడు. ఏం కడతాడండి చెప్పండి, జీవితాలని మనుషుల్ని కడతాడు. అది జీవితాలను కట్టాలి. అతను చర్చి కట్టుకునేది ముందు చాలామంది ఎక్కువ చేసేది ఏంటి, చర్చిలు కట్టేది. ముందు మనుషులు కట్టుకోవాలి, తర్వాత గోడలు, ఆ మనుషులే గోడ కట్టుకుంటారు. కనుక సంఘం ప్రాముఖ్యం, సంఘం చేసుకోవాలి తాము ఉండడానికి. అందుకనే మందిరం మనకు, మనం దేవుడికి. మందిరం ఎవరికే చెప్పరండి. మందిరం మనకు, మనం. మీరెవరు లేరు అనుకోండి, దేవుడు ఉంటాడా? పాత నిబంధన కాదు అది. మీరందరూ ఉంటే నేనుంటా, అది కొత్త నిబంధన. మందిరం మన కోసం, కొత్త నిబంధన మనం దేవుడి కోసం. అంచేత కట్టాల్సింది గోడలు కాదు, ముందు మనుషుల్ని కట్టాలి. అప్పుడు ఆ మనుషులు తమ కోసం గోడలు కట్టుకుంటారు. ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇది 3వది సహానుభూతి. 4వది రైట్ డెసిషన్, వివేకపూర్వకమైన నిర్ణయం. ఇది చెప్తుంటే చాలాసార్లు మనకి పరిచర్యలో ఎంత రిస్క్ ఉంది, సేవలో ఎంత కష్టతరం ఉందో మనం కూడా పాలిభాగస్తులు ఉండాలి అన్న సంగతి అర్థమవుతుంది. సౌండ్ రైట్. ఈ వివేకపూర్వకమైన నిర్ణయంలో ముందు అవేర్నెస్ కలిగజేశాడు.
వివేకమైన పూర్వక నిర్ణయంలో వెంటనే పని ప్రారంభించలేదు. ఇది మంచి పాయింట్. వెంటనే పని ప్రారంభించాడండి? లేదు. ఏం చేశాడో తెలుసా? ముందు తాను అవగాహన పొందాడు. అవగాహన ఎలా పొందాడు? పర్యవేక్షణ. ఏం చేశాడు చూడండి ఒకసారి. అతడు 2వ అధ్యాయం 11 నుండి 16. దానికంటే ముందు విషయాలు కూడా రాయించాలన్నా. దానికంటే ముందేం చేశాడు? రాజుగారి దగ్గర నుండి కదా, రాజుగారి దగ్గర నుండి ఒకటి అనుమతి పొందాడు. రెండవది మెటీరియల్ కలప పొందాడు. మూడవది దాన్ని అంతటిని కూడా తీసుకురావడానికి కోసం కదా, తీసుకురావడానికి కోసం. మీరు అలా చదివితే అక్కడ ఏమని ఉంటుందో చూడండి. రాజు అడిగాడు, రాజు రాణి ఇద్దరు అడిగారు, నీ ప్రయాణం ఎన్ని దినాలు, ఎప్పుడు తిరిగి వస్తావు, ఎంతకాలం అన్నారు. రాజుతో, రాజా నీకు అనుకూలమైతే యోధా దేశం నేను చేరు వరకు నన్ను దాటించినట్లు నది అవతల అధికారులకు తాకీదులు ఇవ్వండి. పట్టణ ప్రాకారానికి మందిరంతో సంబంధించిన కోట గుమ్మాలకి నేను ప్రవేశించబోయే ఇంటికి దూలాలు మానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాసి ఆసాపుకు తాకీదు ఇవ్వండి. నాకు తోడుగా ఉండి నా కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలది. రాజు నా మనవి ఆలకించాను. నది అవతలనున్న అధికారుల ఎద్దుకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులు అప్పగించి నాతో కూడా సేనాధిపతులు గుర్రపు రౌతులు కలప అధికారిక ఏర్పాటు. ఈ 3 ఎలా లభించినండి? దేవుని కృప, దేవుని కృపను బట్టి రాజు యొక్క ఇక్కడ ఏమంటాడు? రాజా రాయబడిన మాట చూడండి. ఆ తర్వాత అంటాడు 2వ అధ్యాయంలో, ఇదియుగాక 18 2:18 ఇదియుగాక నాకు సహాయం చేస్తున్న దేవుని కరుణాహస్తం రాజు నాకు సెలవిచ్చిన విషయాలు. రాజు యొక్క సెలవు, ఆజ్ఞ. దేవుని కృప అంటే కరుణాహస్తం. అది ఇది గమనించాడండి. ఇది అవగాహన. తనకు ఒక చక్కని అవగాహన ఉంది. ఈ అవగాహన ఇది. ఏంటి అవగాహన? దేవుని కృపా కరుణాహస్తం మన మీద ఉంది. అక్కడ 2:18 అని వేసుకోండి. 2:18 అది చూసారా? అనుమతి ఇచ్చాడు, కలపిచ్చాడు, అధికారికి ఏర్పాటు చేశాడు. ఇదంతా రాజుగారి కరుణాహస్తం, దేవుని కరుణాహస్తం, రాజుగారి యొక్క ఆజ్ఞ. మనకు కూడా అంతే. దేవుడు కరుణాహస్తం చూపెడితే అధికారులు ఆజ్ఞిస్తారు. రైట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే ముందు అసలు ఎలా ఉందనేది చూడాలి. ఎవరిని తీసుకోలేదు, ముందు ఇండివిజువల్గా వెళ్ళాడు. చదువుదాం అక్కడ 2వ అధ్యాయం. ఎవ్వరికీ చెప్పకుండా పర్యవేక్షణ జరిగింది. 2వ అధ్యాయం 11 నుండి 16. వచ్చి ఎవరికి చెప్పకుండా నేను ఎక్కిన గాడి తప్ప ఇంకే పశువు వీధుల్లో తిరగట్లేదంట. నైట్ అంటే అర్థం ఏంటి? నైట్ ఏం చేస్తున్నాడు? మరి ఏ గోళ్ళలో చూసారా? సూపర్వైజింగ్, ఎనాలిసిస్, విశ్లేషణ. దీన్ని అంతటి మనం పెట్టిన పేరేంటి? పర్యవేక్షణ. ఇది ఏదైనా కార్యదర్శి జడ్జిమెంట్.
ఒక మంచి వివేకపూర్వకమైన నిర్ణయం తీసుకోవాలంటే దానికి ముందు నీకు అవగాహన ఉండాలి, దాని గురించిన పర్యవేక్షణ ఉండాలి. ఒక మంచి చర్చి కట్టాలి, దాని గురించిన అవగాహన, ఎందుకు కట్టాలి, అవసరం ఏంటి, వెరీ గుడ్. రెండోది పర్యవేక్షణ, ఎక్కడ కట్టాలి, స్థలం ఎక్కడుంది, ఎంత రేటు, పర్యవేక్షణ. వెళ్ళి మొత్తం అన్ని గాడిదనెక్కి ఇంకా ఉంటుంది అక్కడ, చదవండి, అక్కడ ఉంటుంది, అక్కడ ఇంకా చదవాలి మీరు. పోయి ప్రాకారాలన్నీ చూసి అగ్ని చేత కాల్చబట్టం చూసి ఎవరికి తెలీదు. పర్యవేక్షణ చేస్తుంది అంతా. ముందు అసలు తనకు ఒక చక్కని అవగాహన ఉండాలి. ఈ ప్రాంతం ఇది ఇలా కట్టమని, ఎంత వైశాల్యం, ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఇదంతా అది పర్యవేక్షణ. నెక్స్ట్ పర్యవేక్షణ చేస్తే సరిపోయిందా? ఇప్పుడు అక్కడ ప్రజలకే అవేర్నెస్, మేల్కొల్పే వాల్పు, ప్రజలకు మేల్కొలుపు. వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక మేల్కొల్పేవాళ్ళు. ఏమన్నాడు వెళ్ళి 17, 18, 20 వచ్చినారు. ఇట్లాంటి మీకు తెలుసుగా. అది ఒకటి మీకు తెలుసు, రెండవది మీరు చూచి ఉన్నారు. చూసారా? ఏమండి మీకు తెలుసు కదా మనకు మందిరం కావాలని, ఏమండి మీకు తెలుసు కదా పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎంత ఇరుగ్గా ఉంది, ఎంత ఇబ్బంది పడుతున్నామో. ఓకే, అది నింద రాకుండా మేల్కొల్పి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. 17 నుండి 20 వచ్చినారు. నింద రాకుండా మీరు చేయాల్సిన పనులు చూడండి. కట్టుదము రండి. అంటే ఎప్పుడైతే మేల్కొల్పోయిందో ఇప్పుడు ఒక మంచి నిర్ణయం చేస్తున్నాడు. ఒక మంచి నిర్ణయం, ఇది మేల్కొలుపు నిర్ణయం. ముందు చక్కని అవగాహన తను కలిగి ఉన్నాడు. 2 పర్యవేక్షణ చేశాడు. అయిపోయింది, పర్యవేక్షణ చేశాడు. అంతేకాదు, ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రజలకు మేల్కొల్పించాడు. 4 ఒక నిర్ణయం ఏంటో తెలుసా? నిర్ణయం కట్టుదము రండి. రెండవది ఇంకోటి ఉందని చూడండి, పూనుకొందము రండి. పూనుకొందము రండి. 18 నుండి 20 వచ్చినారు. చూసారా? అంచేత మనకేం సహాయాలు ఉన్నాయి? 2 ప్రధానమైన సహాయాలు ఉన్నాయి. ఏమండి కడదాం రండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళ మేల్కొలుపు మనకి ఎలాగండి వనరులు, ఎలాగా వనరులు 2 ప్రధాన వనరులు ఉన్నాయి. ఒకటి దేవుడు, రెండవది రాజు. చూసారా? ఇక్కడ కట్టుదమ్మ రండి, పూనుకొందమ్మ రండి. దట్ ఈస్ ద రైట్ డెసిషన్, రైట్ నిర్ణయం. ఇక కట్టేటప్పుడు కూడా మంచి డెసిషన్ తీసుకున్నాడు. అది మనం చూస్తే ఇట్స్ కాల్డ్ సినర్జీ. సంఘటిత శక్తిగా కడదాం అంటే ఏంటో తెలుసండి? గోడ మీద మనం ఎడంగా ఉన్నాం, శత్రువు ఎప్పుడైనా దాడి చేయొచ్చు. అందుచేత మీరేం చేయాలి తెలుసా? పాకానాదం ఊదండి. ఊదినప్పుడు మేము మీ దగ్గరికి వస్తాం. ఇక్కడ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇక్కడ బాకానాదం ఊదండి అంటే అటోళ్ళం అందరూ ఇటు వస్తాం. అంతేకాదు, బాకానాదం ఊదటమే కాదు, చూడండి సంఘటిత శక్తిగా బాకానాదం పెట్టాడు. అంతేకాదు, ఇంకోటి ఏమన్నాడు తెలుసా? ఒక చేతితో కత్తి, ఇంకొక చేతితో కట్టే సాధనం. చూసారా?
అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇటు కత్తి పట్టుకున్నాడు, ఇటు తాపి పట్టుకున్నాడు. అంటే ఏంటి అర్థం? శత్రువుని జయిస్తూ నువ్వు అద్భుతమైన సేవ చేయాలి. దేవునికి లోబడండి, అపవాదిని అది ఖచ్చితంగా మనం అన్నమాట. కత్తి కట్టే సాధనం. 2, ఇట్ ఈస్ కాల్డ్ సినర్జీ. మనకు అక్కడ 22వ వచనం వరకు కూడా మనకు కనపడుతుంది. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయంలో 17 నుండి 22 వచనాలు మనం చూస్తే అక్కడ చేతితో ఆయుధము పట్టుకుని ఉండండి. కట్టువారిలో ఒకడు కత్తి నడుము బిగించుకోండి. గోడ కట్టుటవచ్చును. బాకా ఊదువాడు నా యుద్ధ నిలిచాను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతో మిగిలిన వారితో పని మిక్కిలు గొప్పది. మనం గోడ మీద ఒకరికొకరు ఎడంగా ఉన్నాం కనుక ఏ స్థలంలో మీకు బాకానాథం వినబడినాం అక్కడికి మా దగ్గరకే వచ్చేయండి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆ ప్రకారం మేము పని చేయడానికి ప్రయాసపడితేవి. అబ్బాబా ఎంత బాగా చెప్పాడు సార్. చూసారా? వివేకపూర్ణమైన నిర్ణయం. ఎంత వివేకంతో చెప్పాడండి. ఎక్కడ ఫోన్ వచ్చేద్దాం అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడ ఇబ్బందిగా ఉందో అక్కడికి వెళ్ళాలి. వాళ్ళకి మనం సహాయం చేయాలి. అక్కడున్న వాళ్ళు కూడా ఎలా ఉండాలి? కత్తితో సాధనంతో ఉండాలి. మనం అందరం కలిసి అప్పుడు శత్రువుని చేయాలి. ఇంత గొప్ప నిర్ణయాలండి. రైట్. 5వది కూడా చదవండి. ఎంత వినయుడంటే ప్రతి దానికి ప్రార్థన చేయడమేనండి. అంత ప్రతిసారి ఎన్ని అంటున్నా దానికి వెంటనే ఎలాంటి జవాబు ఇచ్చాడు చూడండి. అది రాసేసి మనం ప్రార్థన చేద్దాం. 5వది హ్యూమిలిటీ, వినయం. ఆ ప్రార్థన రాజు ఎదుట ముందు కనబడుతుంది, దేవుని ఎదుట కనబడుతుంది. దేవుని ఎదుట వినయంగా కన్నేళ్లతో. మొదటి అధ్యాయం. రాజు ఎదుట వినయం. 2వ అధ్యాయం. తన ప్రజల ఎదుట ఎంత బాగా చేసాడు తెలుసండి. 3వ అధ్యాయం నుండి ప్రజల ఎదుట ఇలా చెప్పాడు. ఏమన్నాడు తెలుసండి? ఇదిగో ఇటు చూడండి సార్. యెరూషలేము చుట్టూరు కూడా వీళ్ళందరినీ ఇలా చేతులు పట్టుకున్నాడు. వరుసగా అన్ని కుటుంబాలు యెరూషలేము చుట్టూరు ఇలా పట్టుకుని ఉన్నారు. అందరం అలాగన్నమాట. రౌండ్ అప్. ఎక్కడైతే గోడలు కూలిపోయినాయో మొత్తం రౌండ్ అనమాట పట్టుకొని, పాల్సాన్ నీ ఎదురుకుండా ఏముంది? గుమ్మం కాల్చబడింది. రైట్. మీరేం చేయాలి తెలుసా? గుమ్మం కాల్చబడింది కనుక మీరు గుమ్మం కట్టాలి. నీ పక్కన ఇంకోళ్ళు ఉన్నారుగా, నిన్ను ఆనుకొని ఉన్నారు, మీరిద్దరు కలిసి గుమ్మం కట్టాలి. ఇంకోళ్ళు కూడా ఉన్నారా? 3 ఉన్నారా? ఒక గుమ్మానికి 3 ఉన్నారా? మీరు తాళాలు వేయండి. తాళాలు గొళ్ళేలు పెట్టాలి. నెక్స్ట్ మీ దగ్గర ఉన్నాయా? గోడ. మీరు గోడ కట్టాలి. మీ దగ్గర ఉంది కిటికీ ఉంది, అలాగే కిటికీలు పెట్టాలి. అలాగా ఎవరి దగ్గర ఏదుందో ఎంత చక్కగా వాళ్ళని సమన్వయం చేశాడో మనకి అర్థమవుతుంది. ప్రజల ఎదుట 3వ అధ్యాయం అంతా అదే. ఒకరినొకరు ఆనుకునేలాగా. ఆనుకొని అని ఉంటుంది చూడండి. అక్కడ ఆ వంశవారిని వాళ్ళు ఆనుకొని వాళ్ళందరినీ ఎందుకు ఆనుకునేలా చేశాడు చెప్పండి? పని జరగాలి. వాళ్ళ కట్టాలంటే బాధ్యతలు పంచాడనమాట. బాధ్యతలు పంచాలంటే వినయం ఉండాలి. చెప్పిన వాడు వినాలి కదా ఎతటాడు. మన ఈరోజు ఒక తమ్ముడు కాల్ చేస్తే, అన్నయ్య నన్ను క్షమించానయ్య, నేను ఈరోజు మీకు ప్రామిస్ చేశాను అన్నయ్య వస్తానని, కానీ ఇంట్లో పని జరుగుతుంది అన్నయ్య, టాపిక్ పని జరుగుతుంది, నేను చేసుకుంటున్నాను అన్నయ్య, సహాయంగా ఉన్నాను, నన్ను క్షమించాను, వచ్చేవారు నేను వస్తానని. వెరీ గుడ్గా ఆ వినయం నేను కార్యక్రమంలోకే. ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఆడితో మాట్లాడి మళ్ళీ ఫోన్లు చేసి రేపు ఇలా జరుగుతుందని చెప్పి మళ్ళీ ఆడిని ప్రోత్సహిస్తున్నప్పుడు ఆడు పనిచేయడానికి ఉపక్రమిస్తున్నాడు. సో ప్రజల్ని ప్రోత్సహించడానికి అద్భుతమైన వినయాన్ని చూస్తాం. ఇక ప్రార్థన సంబంధించిన వినయ విషయాలు నోట్స్ రెఫరెన్స్లు రాసుకోండి. ప్రార్థనకు సంబంధించి మొట్టమొదటి అధ్యాయం 4వ వచనంలో మనం ప్రార్థన చూస్తాం. 5వ అధ్యాయం 19వ వచనంలో ప్రార్థన చూస్తాం. 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రార్థన చూస్తాం. 6వ అధ్యాయం 16వ వచనంలో
ప్రార్థన చేస్తాం అన్నీ కూడా. తర్వాత ఒక సంఘటన కూడా చెప్పాలి. ఆ సంఘటన కూడా చెబితే అక్కడ చెత్త ఎక్కువ పెరిగిపోయింది. చెత్త పెరిగిపోతే వాళ్ళు అన్నారు, మేము చెత్త తీయలేమండి, మాకు బలం సరిపోవట్లేదు, సారీ మేము పని చేయాలి. అప్పుడు ఏం చేయాలి? పని ఆగిపోయింది. ఈ లోపల శత్రువులు రంగంలోకి వచ్చేస్తున్నారు. వీళ్ళు పని ఆపేశారు రా అని. అప్పుడు ఎంత వినయంగా చెప్తాడో అది చూసుకొని మనం ప్రార్థన చేద్దాం. చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. మేము దేవునికి ప్రార్థన చేసి భయం చేత రాత్రింపగల కావలి ఉంచితమే. అప్పుడు యోధావారు ఎలా అంటున్నారు, బరువులు మోయి వారి బలము తగ్గిపోయినానే, ఏం కష్టానే చేయలేమన్నా, రాలేమనే. ఎందుకని? చెత్త విస్తారము కనుక గోడ కట్టలేమనగా. వెంటనే ఏం జరుగుతుంది? మా విరోధులు మేము మనం వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరిచేదా. వీళ్ళే బలహీనమైపోతే వాళ్ళే అన్నారు, అదంతా మేము పడగొట్టేస్తాం రా అంటున్నారు వాళ్ళు. అప్పుడు మా శత్రుల యొద్ద నివాసులైన యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయం రావాలని మాటికి మాతో చెప్పగా, అందునిమిత్తం గోడ వెనుకను దిగువ స్థలంలో పైనున్న స్థలంలో జనులను వారి వారి కుటుంబాల ప్రకారం వారి కత్తులతో వారి ఈటెలతో వారి ఎండ్లతో నిలిపి నేను లేచి ప్రధానులతో అధికారులతో జనులతో వారికి భయపడకండే మహాగణుడు భయంకరుడు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షంగా, మీ కుమారుల పక్షంగా, మీ కుమార్తెల పక్షంగా, మీ భార్యల పక్షంగా మీ నివాసం మీకుండునట్లు యుద్ధం చేయండి. అబ్బా, అద్భుతమైనదండి. అమ్మ, మందిరం పాల్సన కోసం కాదు, మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. మిమ్మల్ని రమ్మంటుంది, బతిలాడుకుంటుంది ఉపవాస కొట్టాలకే. మేము పాల్సన గారికి ఏదో ఫోటోలు తీసుకోవటానికి కాదు, చెప్పుకోవటానికి కాదు, మన కోసం, మన పిల్లల కోసం. మీరు కత్తులు ధరించమంటుంది మన ఇళ్ళు మనకు ఉండటం కోసం, మన సొమ్ము మన దగ్గర ఉండటం కోసం, మన పిల్లలు ఆశీర్వదింపడడానికి కోసం. ఎంత వినయంగా చెప్పారు. వెంటనే రంగంలో దిగారు, చెత్త మొత్తం తీసేశారు. బలం ఏమైంది? ఇంత క్రితం బలం లేదన్నారుగా. అంటే ఏంటి? బలం లేదనుకుంటే బలం లేదనుకుంటాం, కానీ అవగాహన కలిగిస్తే ఏం చేస్తాం? పని చేస్తాం. అది ఎలా కలిగించాలి? సవినయంగా పనిచేయాలి. అది అక్కడ అది నోట్ చేసాను చాలు. 4వ అధ్యాయం ఎక్కడి నుండి 10వ వచనం నుండి కదా, 10 నుండి 14 వరకు. అది 4, 10 నుండి 14. ప్రజల ఎడల 3వ అధ్యాయంలోనూ, అలాగే 4వ అధ్యాయం 10 నుండి 14 వచనంలో ప్రజల్ని ఎంత చక్కగా వినయ విధేతలతో మోటివేట్. అందుచేత మనం కూడా సంగతి మన పైన యజమాని ఉన్నాడని తెలిసి మనము విధేయతపూర్వకంగా, అదే పేతురు రాస్తాడు 5వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, మందకి మీరు మాదిరికరంగా చక్కగా వినయ విధేయతలతో దేవుణ్ణి బట్టి మందనే కాపు చేయండి. ఎంత అద్భుతమైందండి అసలు ఆ ఇంటెలిజెన్స్, అసలు ఎంత వండర్ఫుల్ ఇంటెలిజెన్స్. కనుక మనం కూడా అలా మంచి ఇంటెలిజెన్స్ మనం కలిగి ఉంటాం. జ్ఞాన వినియోగమే ఇంటెలిజెన్స్. అంటే తగిన సమయానికి, తగిన రీతిలో, తగిన విధంగా, తగిన నిర్ణయాన్ని తీసుకోవటానికి జ్ఞానాన్ని వినియోగించటమే ప్రజ్ఞ. అది ప్రజ్ఞ అంటే అది రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నవాడే రైట్ పర్సన్. ఆ డెసిషన్ కూడా రైట్ వేలో ఉండాలన్నమాట. అది ఎంత అసలు అలా చూస్తుంటే మొత్తం నెహెమ్యా అంత ఇందులో కనబడుతున్నాడు. చక్కని అవగాహన. ఇప్పుడు కళ్ళు మూసుకొని చెప్పేస్తారు మీరు నెహెమ్యాని గురించి చెప్పండి. చక్కని అవగాహన పొందుదాం. మనం కూడా అలా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచునుగాక. ఆమె తమ్ముడు సాగర్ ప్రార్థన చేస్తాడు, వెంటనే దీవెన తీసుకు. అమ్మా దీనికి కూడా రాసుకుంటారా? రాసుకోండి. అది నోట్ చేయండి. ప్రజ్ఞ కలిగిన నాయకుడు జయమునకు వినయాన్ని ఆయుధంగా వాడతాడు. అంటే మీరు యుద్ధం చేసేటప్పుడు కత్తులు కటారులు కాదు, ఏం వాడతాడు ఆయుధం? వినయాన్ని ఆయుధం. ప్రజ్ఞ కలిగిన నాయకుడు విజయానికి వినయాన్ని ఆయుధంగా వాడతాడు. వండర్ఫుల్.
రైట్. ప్రజ్ఞ గల నాయకుడు విజయానికి వినయాన్ని ఆయుధంగా వాడతాడు. వండర్ఫుల్. అలా గుర్తు చేయాలి నాకు. రైట్, థ్యాంక్ యూ తమ్ముడు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణ సంభూతులు అయిన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడ, శక్తి గలవాడిని కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ దైవజనులు ప్రభు పాల్సనాన్ని నిలబెట్టి ప్రతి వారం కొన్ని ఆత్మీయ సంగతులు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. నీ కుమారుని మరింత జ్ఞానవంతునిగా ఉంచండి. మేము నేర్చుకుంటున్న విషయాలు కూడా సంఘాలకు బోధించి వారిని కూడా సిద్ధపడిన గొప్ప స్థలంలో చేరి ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మను సంపాదించి గొప్ప కృపనిచ్చి నడిపిస్తావని, పాలసనని చేస్తున్న పరిచయం నీరు కట్టుపరింపు చేసి అనేక ఆత్మను సంపాదిస్తూ అనేక ఆత్మను పరలోక రాజ్యం చేర్చబడి గొప్ప సేవకునిగా ఆ బిడ్డ మీరు అభిషేకించి వాడుకుని దీవిస్తామని, ఈ క్రాసుల ద్వారా మేము కూడా మరింత ఆత్మీయ జ్ఞానాలు పొందుకునే గొప్ప కృపనిస్తామని అతి త్వరలో మా కొరకు రానయ్య యేసయ్య శ్రేష్టమైన నామములో కొద్ది ప్రార్థన అడిగి వేడుకొని నామము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందల అన్యోన్య సహవాసం చేరిన మనకు లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన ద్వారా, ఆయన ఇచ్చిన జ్ఞానం ద్వారా ప్రజ్ఞగా కార్యాలను నిర్వహిస్తున్న ఆయన జనాంగానికి మనకు సదాకాలము తోడేయుండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.